టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ గురించి రాజకీయాలపై అవగాహన లేని వారికి సైతం పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తనదైన ప్రసంగంతో నవ్వులు పువ్వులు పూయిస్తూ ట్రోల్స్కి గురవుతుంటారు. అంతేకాక తన మాటలతో ప్రత్యర్థి పార్టీలకు విజయావకాశాలు ఎక్కువగా కల్పిస్తుంటారని చాలామంది అభిప్రాయం. ఆయనకు రాజకీయాలపై సరైన అవగాహన, సామర్థ్యం లేకని ఇలా ప్రత్యర్థుల పాలిట వరంలా మారుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా రెడ్ బుక్ అంటూ కొత్త పుస్తకాన్ని అద్దుకొని వైసీపీ నేతలను తెగ భయభ్రాంతులకు గురిచేశారని ఫీలయ్యాడు. అయితే వారు కూడా నిజంగానే భయపడ్డారు. అయితే లోకేష్ అనుకున్న విధంగా అయితే మాత్రం కాదు. అదేవిధంగా రెడ్ బుక్ తీసుకువచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి నెత్తిన లోకేష్ పాలుపోశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకున్నా ఎమ్మెల్సీ అయి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల సమయంలో కూడా సైకిల్ పోవాలి, జగన్ రావాలి అంటూ సైకిల్ గుర్తుకి మనం ఓటేస్తే మన నాశనమే అన్నట్టు టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడారు. గతేడాది నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కూడా అందరినీ అయోమయానికి గురి చేసేలా ఆయన ప్రసంగించారు. ఈ పాదయాత్రలోనే రెడ్ బుక్ అనే ఒక పుస్తకాన్ని తయారు చేసుకున్నాడు. వైసీపీ శ్రేణుల్ని, అధికారుల్ని బెదరగొట్టి రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవచ్చనే వ్యూహంతో లోకేష్ ఈ రెడ్ బుక్ను తెరపైకి తెచ్చాడు. ప్రతిదానికి రెడ్ బుక్ చూపిస్తూ ఇందులో మీ పేర్లు రాసుకున్నా టీడీపీ అధికారంలోకి రాగానే మీ పని పడతా అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించడం ప్రారంభించాడు. ఇదే సమయంలో వైసీపీ నేతలు, అలాగే అసంతృప్త నేతల్లో కూడా ఓ ఆలోచన వచ్చింది. టీడీపీ అధికారంలోకి రాగానే అది చేస్తా, ఇది చేస్తా అని లోకేష్ హెచ్చరిస్తున్నారు కదా, అసలు ఆ పార్టీకి అధికారం దక్కకుండా చేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనలో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నారట. లోకేష్ ఎక్కువగా భయపెట్టి వైసీపీలో అసంతృప్తులను సైతం జగన్ విజయం కోసం పనిచేసేందుకు ఉసుగొల్పింది. వైసీపీలో అసంతృప్తులను ఎలా సర్ది చెప్పుకోవాలని ఆ పార్టీ ఆలోచిస్తున్న తరుణంలో ఆ పని లోకేష్ కారణంగా సులువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా మనకెందుకులే అని ఊరుకున్న కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు అనివార్య పరిస్థితుల్లో మళ్లీ జగన్ను గెలిపించేందుకు, క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఈ రెడ్ బుక్ కీలక పాత్ర పోషించిందనే టాక్ వినిపిస్తోంది. ఇలా రెడ్ బుక్ చూపిస్తూ వార్నింగ్ ఇవ్వటం మాత్రం జగన్ నెత్తిన పాలు పోసినట్టే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇకపోతే దేశ రాజకీయాల్లో ఏపీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పాలిటిక్స్ చాలా చిత్రవిచిత్రంగా, ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉన్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తోంది. మరోవైపు టీడీపీ, జనసేనలు తన అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుని టీడీపీ ఆ పార్టీ నేతలకు షాక్ ఇస్తోంది. తాజాగా టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి ఒకరు లోకేష్కి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్నవారికి సైతం అధిష్టానం షాక్ ఇస్తుంది. పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచేస్తుందనే టాక్ వినిపిస్తోంది. నూజివీడి విషయంలో అదే జరిగింది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావును పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథికి ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆయన తీవ్ర వేదనకు గురయ్యారు. తాను పార్టీని నమ్ముకొని ఉంటే ఇంతలా మోసం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీలో కీలక నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కార్యదర్శి నారా లోకేష్ ఆలపాటికి షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న ఆలపాటి ఆశలు అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్ లేదని సాక్షాత్తు నారా లోకేష్ మంగళవారం తేల్చి చెప్పేశారని సమాచారం. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల్లో భాగంగా తెనాలి నుంచి పోటీ చేసేందుకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. 2 నెలల క్రితమే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ తాను పోటీలో ఉన్నట్టుగా రాజా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అంతేకాక ఒక అడుగు ముందుకేసి ప్రజా చైతన్య యాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే చెయ్యి, లేదంటే నీ దారి నువ్వు చూసుకోమని లోకేష్ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
అయితే గుంటూరు స్థానం నుంచి ఇప్పటికే ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీంతో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటులో తనకు చుక్కెదురు కావటంతో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. మొత్తంగా నమ్మిన వారికి షాక్ ఇచ్చే టీడీపీ మరో కీలక నేతను కూడా మోసం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు?